కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సీజేపీ పోరాటం ఫలించింది. ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దాదాపు నెల రోజులుగా జంతర్ మంతర్ దగ్గర సీజేపీ ఆందోళన చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వంతో 2 సార్లు చర్చలు జరిపింది. ఇవాళ 3వ విడత చర్చలు జరగాల్సి ఉండగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామములో శుభాభివందనాలు. ఈరోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు వచ్చి ఒక భారతీయుడిగా చాలా గర్విస్తున్నాను. కొద్ది రోజుల నుంచి మరి జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో జన్జీ మన ఇండియన్స్ మన పిల్లలందరూ కలిసి వారి భవిత కోసం ఎంతో ప్రాకులాడుతూ మరి వారు చేసినటువంటి ప్రొటెస్ట్ ఆ ఉద్యమానికి గాను మంచి రిజల్ట్ వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ అనే ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశాడు. అందుని బట్టి మరి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. వారెంతో కష్టపడి వారి భవిత కోసం భారతదేశ నిర్మాణం కోసం భారతదేశంలో వారి యొక్క జీవితాలు పటిష్టంగా ఉండాలని రాబో తరం చాలా గట్టిగా ఉండాలని విద్యలోనే చేస్తున్న వీరు ఆగడాలకు అడ్డుకట్ట వేసి ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాడిని గద్ద దింపే కార్యక్రమం చేసి ఇండియాలో ఉన్నటువంటి జన్జీ మరి తరానికి మన భారతీయ దేశంలో ఉన్నటువంటి యవనస్తులందరికీ కూడా అక్కడ ప్రొటెస్ట్ చేసిన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి వారికి సపోర్ట్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా వందనాలు. ఇలాగే ప్రభుత్వాలు ముందుకు వెళ్తే తరం మారింది, కాలం మారింది. తప్పకుండా ఇలాగే యువత భవిత కోసం ముందుకు కథం తొక్కుతూ ముందుకు వస్తారు. ప్రభుత్వాలు తలలో ఉంచుతారని అనడానికి నిదర్శనమే ఈ యొక్క కార్యక్రమం. దీన్ని బట్టి ఒక భారతీయులు అందరూ గర్వించదగ్గ విషయం. ఎందరో త్యాగం చేశారు, నిద్రలు లేవు, లాఠీ దెబ్బలు తిన్నారు, ఈడ్చివేయబడ్డారు, తోసివేయబడ్డారు, అవమానింపబడ్డారు. ఎందరో వారికి మద్దతు తెలియజేశారు దేశ విదేశాల నుంచి. వారందరికీ కూడా వందనాలు. వారందరికీ కూడా మరి దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని దేనికోసం అయితే వారు ప్రొటెస్ట్ చేసి పోరాడారో వారి భవిష్యత్తు బాగుండాలి. మంచి ఎడ్యుకేషన్ మన ఇండియాలో రావాలి. మన యువతకు మంచి ఉద్యోగాలు రావాలి. మన భారతదేశం ప్రపంచంలోనే గొప్ప దేశంగా అలరారాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ దేవుడు ఆ ప్రొటెస్ట్ ని దీవించినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు దేవాది దేవుడు చెల్లిస్తూ మన యువత కోసం, వారి భవిత కోసం, మన భారతదేశం కోసం, మన యంత్రాంగం కోసం, మన నాయకత్వం కోసం దయతో అందరూ ప్రార్థించండి. వారి గోడు విన్నందుకు మరి ప్రభుత్వాలకు కూడా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం. మోదీ గారు మీ ప్రభుత్వాన్ని మార్చాలి. ఇలా ప్రజల మీద ఇష్టానుసారంగా మరి కార్యక్రమాలు చేస్తే మీ దమనకాండ ఖచ్చితంగా ఆగిపోతుంది. మరి మీరే చూసుకోండి. మీ పార్టీకి ఇప్పుడు విజయం సాధించారు వారు, కాంగ్రెస్ జనతా పార్టీ వారు. మరి మీ పార్టీ ఖచ్చితంగా బేటలు వారింది, వారు విజయం పొందారు. మరి యువతతో పెట్టుకోకూడదు, యువత భవిత కోసం వారు ఎంత దూరమైనా వెళ్తారని నిరూపించినందుకు ఆ జంతర్ మంతర్ ఢిల్లీలో సెంటర్లో గల్లీ నుంచి మరి పిల్లలు వెళ్లి ఢిల్లీలో వారి యొక్క విజయ కేతను ఎగరవేశారు. అందుని బట్టి మరొకసారి నేను గర్విస్తూ ఒక భారతీయుడిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి సహకరించిన వారందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు మీ అందరినీ కూడా దీవించుగాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.